ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. మనకి భారతదేశానికే తలమానికమైనటువంటి, మొత్తం ప్రపంచానికే దిక్సూచి అయినటువంటి మన శ్రీమద్ భగవద్గీతలోనే భగవంతుడు తన యొక్క స్వపరిచయాన్ని చాలా స్పష్టంగా తెలియచేశారు. కాబట్టి ఇవాళ మనము భగవంతుని యొక్క దివ్య గుణాలు, వారి యొక్క పరిచయాన్ని మనం తెలుసుకుందాం. ఇది శ్రీమద్ భగవద్గీత యొక్క ఆధారంతో స్వయం భగవంతుడు ఇచ్చినటువంటి స్వపరిచయం. ఫస్ట్ భగవంతుడంటే అజన్మ, అభోక్త, అశరీరి. అజన్మ అంటే ఏ విధంగా అయితే మానవాత్మ ఒక తల్లి గర్భం గుండా జన్మ తీసుకుంటుందో అలాంటి జన్మ భగవంతుడు తీసుకోరు. ఎందుకు అంటే జన్మ తీసుకున్నాము అంటే ఎవరికి రుణపడి ఉన్నా లేకపోయినా మనకి కన్న తల్లి తండ్రికి మనం తప్పకుండా రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని మనం తప్పకుండా తీర్చుకోవాలి. కానీ భగవంతుడు ఎవరికి రుణపడరు. కాబట్టి భగవంతుడు అజన్మ అంటే తల్లి గర్భం గుండా జన్మ తీసుకోరు, మనలాంటి దేహం ఉన్నటువంటి వారు కాదు. రెండవది అభోక్త అంటే సుఖం, దుఃఖం, మాన అవమానం, ఎండ, చలి, ప్రకృతి యొక్క రకరకాల ప్రభావాలు, రకరకాల భోగ విలాసాలు ఏవైతే ఉన్నాయో అవేమీ భగవంతుడికి అంటవు. అందుకనే ఆయన అభోక్త. మూడవది అశరీరి అంటే మనలాంటి ఇంత శరీరం ఉన్నటువంటి వారు భగవంతుడు కాదు. కాబట్టి అజన్మ, అభోక్త, అశరీరి ఈ మూడు భగవంతుడి యొక్క బేసిక్ ప్రమాణం అని మనము భావించవచ్చు. అలాగే భగవంతుడి యొక్క రెండవ క్వాలిటీ సుఖానికి, దుఃఖానికి అతీతుడు భగవంతుడు. సుఖ దుఃఖాలని రెండింటినీ కూడా భగవంతుడు అనుభవించాడు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే సుఖాన్ని అనుభవిస్తారో వాళ్ళు తప్పకుండా దుఃఖాన్ని కూడా అనుభవిస్తారు. బట్ గాడ్ ఈజ్ బియాండ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సారో. సుఖానికి దుఃఖానికి ఆయన అతీతంగా ఉండి, ఏ విధంగా అయితే ఒక డైరెక్టర్ ఉన్నారనుకోండి, కెమెరా ఆన్ చేస్తారు కానీ యాక్టర్స్ ఒక్కోసారి నవ్వుతుంటారు, ఒక్కోసారి ఏడుస్తుంటారు. కానీ డైరెక్టర్ వాళ్ళతో పాటు ఏడవడు, నవ్వడు. ఎందుకు ఆయనకు తెలుసు ఇది స్క్రిప్ట్ అనుసారంగానే వాళ్ళు నటిస్తున్నారు అని. కాబట్టి ఈ మొత్తం సృష్టికి జగన్నాటక సూత్రధారైనటువంటి భగవంతుడికి ప్రతి ఒక్కరి పాత్ర తెలుసు, వాళ్ళ యొక్క కర్మల రహస్యాలు కూడా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు సుఖాన్ని అనుభవించరు, దుఃఖాన్ని అనుభవించరు. సుఖ దుఃఖాల యొక్క భోగనకు కూడా పరమాత్ముడు అతీతుడు. మూడవది భగవంతుడు సర్వ గుణాలలో సాగరుడు. హీఈస్ ఎన్ ఓషన్. అందుకే పరమాత్ముని యొక్క అంతాన్ని మనం కనుక్కోలేము. నేతి నేతి అని ఋషులు మునులు కూడా అన్నారు. అంతం దేంది తెలియదు, సాగరానిది అంతం తెలియదు. వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది, తీసే కొద్దీ నీళ్లు తోడుతూనే ఉండొచ్చు మనం. అలాగ భగవంతుడు శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రతా సాగరుడు, జ్ఞాన సాగరుడు, శక్తి సాగరుడు, ఆనంద సాగరుడు. సాగరుడు అనేటువంటి ఈ బిరుదు ఒక్క భగవంతుడికి మాత్రమే చెల్లుతుంది. ఏ మానవాత్మలకి, మహాత్మలకి, దేవాత్మలకి ఇది చెందేది కాదు. సాగరుడు మిగిలిన వాళ్ళందరూ నదులు. అందుకే కదా నదులన్నీ వెళ్ళి సాగరుల్లో కలుస్తాయి అని చెప్తారు. అలాగా ఆత్మలన్నిటిలో కూడా ఈ క్వాలిటీస్ ఉంటాయి, కానీ లిమిటెడ్ లెవెల్లో ఉంటాయి. కానీ భగవంతుల్లో ఇవే గుణాలు సాగర రీతిలో ఉంటాయి. అంటే సాగరం అంత అనంతంగా ఈ యొక్క గుణాలు భగవంతుల్లో ఉంటాయి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా, భగవంతుడా నేను చాలా అశాంతిగా ఉన్నాను, నీ యొక్క శాంతి సాగరంలో నేను మునుగుదాం అనుకుంటున్నానని ఒక్క నిమిషం మనం పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడిస్తే ఆ సాగరంలో ఉన్నటువంటి శాంతిని మనం అనుభూతి చేయొచ్చు. అలాగే ప్రేమ సాగరుడు. భగవంతుడి నుంచి లభించేంత ప్రేమ ఈ ప్రపంచంలో ఏ మానవ మాతృలు ఇవ్వలేరు.
అందుకనే కదా ఈ కాలంలో ఎవరికన్నా సరే మీకు ఏం కావాలి అంటే ఏం అడుగుతారు? స్వచ్ఛమైన ప్రేమ, మనశ్శాంతి కావాలని అడుగుతారు. మనుషులకి ఇవ్వగలిగినట్లయితే ఆ కొరత ఉండదు కదా. కానీ అదొక్క భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి ఆయన్ని సాగరుడు అని అంటారు. ఎంత భగవంతుడి నుంచి మనం శాంతి తీసుకున్నా మనకి శాంతి అనేటువంటిది ఆయన దగ్గర ఇంకా తరగని నిధిగా ఉండనే ఉంటుంది. అందుకే ఆయన్ని పరమాత్ముడు అని అన్నారు. అంటే పరం ప్లస్ ఆత్మ, ఉన్నతాతి ఉన్నతమైనటువంటి వాడు భగవంతుడు. సర్వగుణాలకి సర్వశక్తులకి ఆయన సాగరుడు. 4వది అతి ముఖ్యమైనటువంటి క్వాలిటీ భగవంతుడిది, ఆయన పతిత పావనుడు. హే పతిత్ పావన్ అని పిలుస్తాం. అంటే పతితమైపోయినటువంటి మానవాత్మను, పతితమైపోయినటువంటి సృష్టిని పావనంగా చేయగలిగేటువంటి వాడు ఒక్క భగవంతుడు మాత్రమే. ఎందుకంటే మనం ఫస్టే చెప్పాం భగవంతుడు అజన్మ అభోక్త అని. ఆయన అన్నిటికీ దూరంగా ఉంటారు కాబట్టి ఆయన ఎవర్ ప్యూర్, అంటే సదా పావనంగా ఉండేటువంటి వాడు ఒక్క భగవంతుడు మాత్రం. సృష్టి నాటక రంగంలో జనన మరణ చక్రాల్లోకి ఆయన చిక్కుకోరు కాబట్టి ఆయనకి పాపం అనేటువంటిదే అంటదు. అంత పరమ పవిత్రుడు, పరమ పావనుడు కాబట్టే పతితమైపోయినటువంటి మానవాత్మలని, పతితమైపోయిన మానవ సృష్టిని మళ్ళీ పావనంగా చేయగలిగినటువంటి పతిత పావనుడు భగవంతుడు. అందుకే మనం ఎన్నో పాటల్లో, ఎన్నో భక్తి పాటల్లో మనం భగవంతుడిని పతిత పావన అని పిలుస్తూ ఉంటాం. కానీ మనము ప్రాబ్లం ఏంటంటే మనం స్వయాన్ని పతితమని మనం అనుకోం. కానీ ఎప్పుడైతే నేను నిజంగానే పతితం అయ్యాను, ఎందుకంటే మనకి తెలుసు మనం ఏం కర్మలు చేసామో, ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనకి తెలుసు. ఎంత పాపకర్మలు చేశామో మనకి తెలుసు, ఎంతమందికి దుఃఖం ఇచ్చామో, ఈ జన్మలో కాదు వేరే జన్మల్లో కూడా దుఃఖం ఇచ్చి ఉండొచ్చు. కాబట్టి అలాంటి పతితమైపోయినటువంటి మానవాత్మను పావనంగా చేస్తాడు. ఎలా పావనంగా చేస్తాడు భగవంతుడు? పవిత్ర సాగరుడైనటువంటి పరమాత్మతో ఎంత డీప్ కనెక్షన్ మనకుంటే ఆయన పవిత్రతా శక్తి వల్ల ఆత్మలో ఉన్నటువంటి పతిత తత్వం అనేటువంటి మలినం తొలగిపోతుంది. ఎలాగైతే బంగారాన్ని స్వచ్ఛం చేయాలంటే ఏం చేస్తారు? తగ్గట్టు కెమికల్లో వేస్తారు. అప్పుడు ఆ కెమికల్ అనేటువంటిది ఆ బంగారం మీద ఉన్న మలినాన్ని అంతా తీసేస్తుంది. అలాగే మానవాత్మ ఒరిజినల్గా వజ్రం లాంటిది, కానీ దాంట్లో 5 వికారాలు అనేటువంటి మలినం ఉన్న కారణంగా ఎప్పుడైతే పరమాత్మని యొక్క స్మృతిలో మనం ఉంటామో అది ఎంతెంత జ్వాలారూపంగా ఉంటే, ఎంతెంత అది డీప్గా ఉంటే అంతంత పరమాత్మ శక్తి పడిన కారణంగా మానవ ఆత్మ పతితం నుంచి పావనంగా తయారవుతుంది. కాబట్టి పరమాత్ముడు ఏం చేస్తాడు, భగవంతుడు అసలు ఏం చేస్తాడన్న క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. ఆయన చేసే పని ఇది ప్రపంచంలో ఎవ్వరూ కూడా చెయ్యలేరు. ఎందుకంటే ఎవ్వరూ కూడా ఎప్పుడు ఎవర్ ప్యూర్, అంటే సదా పవిత్రంగా ఎవరూ ఉండలేరు. అది ఒక్క పరమాత్ముడు, ఆ ఈశ్వరుడు ఒక్కడ మాత్రమే, ఆ సదాశివుడు ఒక్కడ మాత్రమే ఎవర్ ప్యూర్, పావనంగా ఉంటారు. అలాగే మనకి మామూలుగా చూసుకున్నట్లయితే తండ్రి ఒకరు ఉంటారు, టీచర్ ఒకరు ఉంటారు, గురువు ఒకరు ఉంటారు, శిక్షకులు ఒకరు ఉంటారు. కానీ భగవంతుడు 3 రోల్స్ ప్లే చేస్తారు. ఆయన పరమ పిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు. ఎందుకు ఆయన పరమ పిత అంటే పితలకు కూడా పితే. ఒక ఇంట్లో తండ్రి ఉన్నాడంటే ఆయన నువ్వే తల్లి తండ్రివి అంటారు, కొడుకు కూడా నువ్వే తల్లివి తండ్రివి అంటారు. అంతే తప్ప కొడుకేమి నువ్వు నా తాతవి అమ్మమ్మవో, తాతవి నానమ్మవో అనట్లేదు. ఎందుకంటే అలాగే ఎవరైనా సరే భగవంతుణ్ణి ఓ గాడ్ ఫాదర్, ఓ తండ్రి అని పిలుస్తారు. సో పరం పిత అంటే ఉన్నతాతి ఉన్నతమైనటువంటి తండ్రి. అట్ ద సేమ్ టైం ఆయనే పరమ శిక్షకుడు కూడా. గీతా జ్ఞానాన్ని ఇచ్చి మానవాత్మను దేవాత్మగా చేసేటువంటి ఉత్తమాతి ఉత్తమమైనటువంటి శిక్షణ పరమాత్ముడు ఇచ్చాడు. మానవాత్మకు దాని యొక్క స్వపరిచయాన్ని ఇప్పించి నువ్వు ఈ దేహం అనే భ్రాంతిలో పడిపోయావు, నువ్వు ఈ దేహానివి కాదు, దేహానికి అతీతమైనటువంటి ఆత్మజ్యోతివి. ఆత్మజ్యోతిగా భావించినప్పుడు నీలో ఉన్నటువంటి దివ్య గుణాలు బయటపడతాయి. దేహభ్రాంతిలో ఉన్నంత వరకు వికారాలే నువ్వు చూస్తావు. కాబట్టి వికారాల్ని వదిలేయాలి అంటే దేహభ్రాంతిని వదిలేయాలి అనేటువంటి ఉత్తమాతి ఉత్తమమైనటువంటి శిక్షణ కూడా ఆ పరమాత్ముడే ఇస్తారు. అందుకే ఆయన పరమ శిక్షకుడు. అలాగే పరమ సద్గురువు. ఈ యొక్క కర్మక్షేత్రంలో
కర్మల బంధనాల్లో చిక్కుకున్నటువంటి మానవాత్మను విడిపించి ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని చూపెట్టేటువంటి వాడు పరమాత్ముడు. ముక్తి అంటే ఆత్మ తన ఇల్లైనటువంటి ఒరిజినల్ పరంధామానికి, నిర్వాణధామానికి, బ్రహ్మాండానికి, శాంతిధామానికి వెళ్ళిపోవడం. కానీ ఈ కర్మక్షేత్రంలో పడి అక్కడికి ఎలా వెళ్ళాలో మనం మర్చిపోయాం. వాళ్ళని వీళ్ళని వెతుకుతూ ఉన్నాము. వెతికి ఇంక అలిసిపోయి ఇంతేనా ఇది అని చెప్పి మానవాత్మ ఇక్కడే ఇంతే అనేటువంటి కుంగిపోతుంది. కానీ పరమాత్ముడు ఏం చెప్తారంటే, నువ్వు కేవలం ఒక పాత్ర నటిస్తున్నావు. నీ పాత్ర ఎప్పుడైతే ముగిసిపోతుందో అప్పుడు నువ్వు మళ్ళీ ముక్తిలోకి నువ్వు వెళ్ళిపోతావు. కానీ ఆ ముక్తిలోకి వెళ్ళేటప్పుడు నీ యొక్క కర్మల యొక్క లెక్కాచారం యొక్క శిక్ష అనుభవించకుండా, దాని యొక్క పనిష్మెంట్ అనుభవించకుండా నువ్వు వెళ్ళాలి అంటే ఈ ఒక్క జన్మలో నా యొక్క స్మృతి ద్వారా నీలో ఉన్న పాపాలను భస్మం చేసుకోవాలి అనేటువంటి అత్యుత్తమమైనటువంటి మార్గాన్ని, శ్రేష్ఠ మతాన్ని కూడా పరమాత్ముడు మనకి తెలియచేస్తారు. కాబట్టి ఒక్క భగవంతుడు మాత్రమే మన లైఫ్లో 3 రోల్స్ ప్లే చేయగలరు. కొంతమందికి తండ్రి టీచర్ ఒకరు అవ్వచ్చు, కానీ సద్గురువు ఒకరు అవ్వరు, గురువుగారు వేరే ఉంటారు. కాబట్టి ఒక్క భగవంతుడే తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు. ఏ మానవుడికి కూడా మనం ఈ యొక్క క్వాలిటీస్ అనేటువంటివి మనం ఆపాదించలేం. అలాగే పరమాత్ముడు సత్ చిత్ ఆనంద స్వరూపుడు, సత్యమైనటువంటి వాడు. ఎందుకు పరమాత్ముడు సత్యమైన వాడు? గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు. ట్రూత్, సత్యము అని దేన్ని అంటామంటే ఏదైతే పరివర్తన చెందదో, కాలానికి కానీ, ప్రకృతికి కానీ, పరిస్థితులకు కానీ దేనికి లోబడకుండా నిరంతరం ఒకేలాగా ఉండేదాన్ని సత్యము అని అంటాం. భగవంతుడు వీటికి వేటికి కూడా చలించరు, ప్రభావితం కారు. కాబట్టే భగవంతుడిని సత్య స్వరూపుడు అని అంటాం. గాడ్ ఈజ్ ట్రూత్, ఆయన ఒక్కరే సత్యమైన వారు. చిత్ ఆనంద స్వరూపుడు, సదా ఆనందంలో ఉంటాడు. ఆనందం వేరు, సుఖం వేరు. సుఖం అనేటువంటిది ఎక్స్టర్నల్ ఈవెంట్స్తో ట్రిగర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ నా బర్త్డే, ఇవాళ నాకు ప్రమోషన్ వచ్చింది, లేదంటే ఇవాళ నాకు బిడ్డ పుట్టాడు, ఇలాగ సమ్ ఈవెంట్ విల్ ట్రిగర్ ఇట్. కానీ ఆనందం అనేటువంటిది నిరంతరం ఉండేటువంటి స్థితి, అదొక ఇంటర్నల్ స్టేట్. అందుకనే పరమాత్ముడు సత్ చిత్ ఆనంద స్వరూపుడు, వాటికి స్వరూపమైనటువంటి వాడు, సత్యానికే స్వరూపం. సత్యం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే మనం భగవంతుడిని చూపెట్టచ్చు. అగో ఆయనలా ఉంటుంది, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన ఆ పరమాత్ముడి రూపంలో ఉంటుంది. ఆనందం ఎలా ఉంటుందంటే పరమాత్ముని యొక్క దివ్య సుందర స్వరూపాన్ని మనం చూపెట్టచ్చు. కాబట్టి భగవంతుడికి ఉండేటువంటి ఇంకొక క్వాలిటీ సచ్చిదానంద స్వరూపుడు, అంటే సత్ చిత్ ఆనంద స్వరూపుడు భగవంతుడు. అలాగే భగవంతుడు జ్ఞానామృత సాగరుడు. నిజమైన జ్ఞానం ఏదైతే ఉందో అదొక్క పరమాత్ముడు మాత్రమే ఇవ్వగలడు. నిజమైన సంపూర్ణ ఆత్మజ్ఞానం. సంపూర్ణ ఆత్మజ్ఞానం అంటే నువ్వు ఆత్మవి, నువ్వు ఈ దేహానివి కాదు, ఒక్కటే కాదు, ఆత్మ యొక్క 3 కాలాల యొక్క జ్ఞానం. ఆత్మ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలి, అది భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చింది, మరి ఇప్పుడు ఇంత పతనం ఎలా జరిగింది, మళ్ళీ దాని యొక్క ఒరిజినల్ స్థితికి వెళ్ళిపోవాలి, దాని యొక్క అనాది ఆది స్థితికి వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళగలదు, ఇలాంటి డీప్ నాలెడ్జ్ ఒక్క భగవంతుడి దగ్గర మాత్రమే ఉంది. అందుకనే ఆయన్ని జ్ఞానామృత సాగరుడు అని అంటారు. ఎందుకంటే భగవంతుడు చెప్పేటువంటి జ్ఞానం అమృతం వంటిది. అమృతం అంటే చావు లేకుండా చేస్తుంది అని కాదు, కానీ అది మనల్ని అమరంగా చేస్తుంది. అమరంగా చేయడము అంటే అమరత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది, నిర్భయంగా ఉంటారు వాళ్ళు, రుచి భయమే ఉండదు. అలాగ ఎవరికైతే పరమాత్ముడు చెప్పేటువంటి సత్య జ్ఞానం తెలుసుకుని దాన్ని అవగాహన చేసుకుంటారో వాళ్ళ జీవితం అమృత తుల్యంగా, అంటే నిర్భయంగా, భయాందోళనకు చీకు చింతలకి దూరంగా అమరలోకంలోని దేవతల వలె ఆనందంగా వాళ్ళ జీవితం గడుస్తుంది. అందుకనే భగవంతుడే నిజమైనటువంటి జ్ఞాన సాగరుడు. భగవంతుడు ఇచ్చేటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం. అలాగే భగవంతుడు అంటే ముక్తి జీవన్ముక్తి ప్రదాత. ఎవరు మనల్ని ముక్తి జీవన్ముక్తిలోకి తీసుకెళ్ళలేరు. ఎందుకు? అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి, అందరూ అన్వేషిస్తున్నారు కాబట్టి. మార్గం తెలిస్తే ఇక్కడ ఎందుకు ఉంటాం, హ్యాపీగా వెళ్ళిపోతాం కదా.
ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఎక్కడన్నా బంధించి ఉంచారు, ఖైదు చేసి ఉంచారు. ఆ ఖైదీ అయినటువంటి వ్యక్తికి అక్కడి నుంచి తప్పించుకోవడం తెలిసిందనుకోండి, ఇంకా అక్కడ కూర్చుంటాడా? కూర్చోడు, తప్పించుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఇంత దుఃఖ సాగరంలో కూడా బందీగా ఎందుకు ఉంటాము? ఎందుకంటే మనకి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో మనకి తెలియదు కాబట్టి. కానీ అలాగ తెలిసి ఆ మార్గం తెలిసినటువంటి వాడు భగవంతుడు. అందుకే భగవంతుణ్ణి ముక్తి జీవన్ ముక్తి ప్రదాత అని అంటారు. ముక్తి మార్గాన్ని తెలియచేస్తారు, జీవన్ముక్తి మార్గాన్ని తెలియచేస్తారు. మరి రెండిటికి తేడా ఏంటి? ముక్తి అంటే ఆత్మ తనలో ఉన్నటువంటి అన్ని జన్మల పాత్రను కంప్లీట్ చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోవడం ముక్తి. ఒకసారి తన ఇల్లైనటువంటి నిర్వాణధామం బ్రహ్మాండానికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ పాత్ర అనేటువంటిది ఉండదు. కాబట్టి అక్కడ కర్మ బంధన ఉండదు, కర్మ క్షేత్రము ఉండదు, కర్మ లెక్కాచారము ఉండదు. అన్నిటి నుంచి ముక్తి అయిపోతుంది ఆత్మ. దాన్ని ముక్త అవస్థ అని అంటారు. మరి జీవన్ముక్తి అంటే జీవితంలో ఉంటూ అలాంటి ముక్త స్థితిలో ఉండడం. అది ఎవరుంటారు? దేవాత్మలు, దేవతలు. అందుకే దేవతల్ని మనం ఎలా చూస్తాము? ఎప్పుడు హర్షితంగా చూస్తాము, మృదు స్వభావంగా చూస్తాము. దేవతలు స్వర్గంలో ఎలా ఉండేవారంటే, ఇక్కడ కూడా అంటారు కదా, ఏ చిన్న సుఖమున స్వర్గం లాంటి సుఖము అంటారు. వాళ్ళకి దుఃఖం అంటేనే ఏంటో తెలియదు. దుఃఖం అనే పదం ఉంటుందని కూడా దేవతలకి తెలియదు. కాబట్టి వాళ్ళు జీవిస్తూ కూడా ముక్త స్థితిలో, అంటే పాపం పుణ్యం వీటికి అతీతంగా జీవించేటువంటి వారు దేవతలు. కాబట్టి పరమాత్ముడు అలాంటి సత్యమైనటువంటి ముక్తి జీవన్ముక్తి యొక్క ప్రదాత. ఆయన ఒక్కరే మనని దీని నుంచి బయటికి తీసుకుని వెళ్ళగలరు. అలాగే భగవంతుడికి ఉన్నటువంటి ఇంకొక క్వాలిటీ దివ్య బుద్ధి ప్రదాత, దివ్య దృష్టి ప్రదాత. ఎప్పుడైతే మనం పరమాత్మతో కరెక్ట్ కనెక్షన్ మనకు ఉంటుందో, మన బుద్ధి దివ్య బుద్ధిలాగా తయారైన కారణంగా వాళ్ళకి 3 కాలాల యొక్క జ్ఞానం వాళ్ళకి అర్థమవుతుంది. అలాంటి వారికి దివ్య దృష్టి ఉన్న కారణంగా వాళ్ళు భవిష్యత్తును చూడగలుగుతారు. అందుకే చూడండి, మన మహాన్ పురుషులు అయినటువంటి ఋషులు మునులు వీళ్ళకి దివ్య దృష్టి ఉండేది అని చెప్పేవారు. దివ్య దృష్టి ఉన్న కారణంగా ఎక్కడెక్కడో జరిగేవి వాళ్ళకి వాళ్ళ ఆశ్రమంలో కూర్చునే వాళ్ళకి తెలిసిపోయేవి. ఎలాగా? ఎందుకంటే వాళ్ళ జీవితం అంత పవిత్రంగా ఉండేటువంటిది, అంత బ్రహ్మచర్యంతో నిండి ఉండేది, అంత నిష్ఠాగరిష్టంగా వాళ్ళు ఉండేటువంటి వారు కాబట్టి, వాళ్ళు అంత పవిత్రంగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి పరమాత్మతో సంబంధం కరెక్ట్గా ఉన్న కారణంగా వాళ్ళు భవిష్యత్తును కూడా వాళ్ళు చూడగలిగేటువంటి వారు. కానీ ఎప్పుడైతే మనకి పరమాత్మతో కనెక్షన్ కరెక్ట్గా ఉంటుందో అప్పుడు మన బుద్ధి దివ్యంగా తయారవుతుంది. దివ్యమైన బుద్ధి అంటే సరైన నిర్ణయం తీసుకునేటువంటి బుద్ధి. స్వార్థానికి, అసూయకి, ద్వేషానికి, పగలకి, ప్రతీకారాలకి లోబడకుండా, వాటికి బానిసలు కాకుండా సత్యత, పవిత్రత, స్వచ్ఛత ఆధారంగా నిర్ణయం తీసుకునేటువంటి వాళ్ళ బుద్ధిని దివ్య బుద్ధి అని అంటాం. అలాంటి దివ్య బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళకు ఆటోమేటిక్గా దివ్య దృష్టి ఉంటుంది. ఎందుకు? వాళ్ళ బుద్ధి అంత స్వచ్ఛంగా ఉంది కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు కూడా అంత స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, మనకు కూడా ఎవరైనా చాలా ప్రేమ ఉందనుకోండి, వాళ్ళ పట్ల మనకి నిర్మలమైన ప్రేమ ఉంటే వాళ్ళు తెలుసుకోకుండానే వాళ్ళవన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. వాళ్ళు సిక్ అయితే మనం అనుకుంటాం, నాకు అనిపిస్తూనే ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అని. ఎందుకు? మనకి వాళ్ళకి కనెక్షన్ అంత బాగుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా చెడు జరిగినా కూడా మనకి తెలిసిపోతుంటుంది అన్నమాట. కాబట్టి అలాంటి దివ్య దృష్టి అనేటువంటిది భగవంతుని యొక్క ప్రసాదం. దానికి మనం చేయవలసిన సాధన ఏంటి? పవిత్రత యొక్క సాధన. ఎంతెంత పరమాత్మ స్మృతిలో మనం మనస, వాచ, కర్మణ, తన్, మన్, ధన్తో మనం ఎంతెంత పవిత్రంగా ఉంటామో అంతంతగా మనకి దివ్య బుద్ధి, దివ్య దృష్టి రెండు లభిస్తాయి. భగవంతుడు ఒక్కడే కర్మల గుహ్య గతిని మనకి తెలియచేసేటువంటి వారు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, నేను ఎవ్వరికి చీమకు కూడా నేను హాని చేయను, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అంటే, పరమాత్ముడు చెప్పేది, నువ్వు ఎప్పుడో నీ ఇల్లు వదిలి ఇక్కడికి వచ్చావు, ఎన్నో జన్మలు తీసుకున్నావు కాబట్టి అన్ని జన్మల లెక్కాచారాలు ఆ జన్మలో తీరకపోతే వచ్చే జన్మలో అయినా నువ్వు తప్పకుండా తీర్చుకోవాల్సిందే, దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు అని ఇంకా కర్మ, అకర్మ, వికర్మ, సుకర్మ, ఇలాగ అనేక రకాల కర్మల యొక్క జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇస్తారు. సుకర్మ అంటే శ్రేష్ఠ కర్మలు, వికర్మ అంటే
వికారీ కర్మలు, అకర్మ అంటే దేవతల యొక్క కర్మలు, అకర్మలు అంటే దాని యొక్క ఏ ఫలితము, దాని యొక్క చెడు మంచి రెండూ కూడా ఉండవు. కాబట్టి ఇలాంటి డీప్ కర్మ ఫిలాసఫీ యొక్క నాలెడ్జ్ ఇచ్చేది కూడా భగవంతుడు మాత్రమే. అలాగే నరుని నారాయణుడుగా చేసేటువంటి సామెతే ఉంది, నర్ ఏసీ కర్ణీ కరే జో నర్ నారాయణ్ నారి లక్ష్మీ బని. అంటే తాను చేసుకున్నటువంటి కర్మల అనుసారంగా నరుడు నారాయణుడుగా, నారి శ్రీలక్ష్మిగా అవ్వగలదని. అలాంటి శ్రేష్ఠ కర్మలు ఏంటి అనేది నేర్పించేటువంటి వాడు పరమాత్మ భగవంతుడు. అందుకే భగవంతుడు మాయగాడు అని అంటారు, ఇంద్రజాలికుడు అని అంటారు. మాయగాడు ఇంద్రజాలికుడు అంటే ఏదో అద్భుతాలు చేయడం అని కాదు, కానీ ఒక సాధారణ నరుణ్ణి నారిని కూడా నారాయణుడు శ్రీలక్ష్మి లాంటి దేవాత్మలుగా తయారు చేసేటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఇలాగ మనం భగవంతుడి యొక్క దివ్య గుణాలు, ఆయన యొక్క క్వాలిటీస్ మనం తెలుసుకున్నాం కదా. వీటన్నిటి ఆధారంగా ఆలోచించండి, ఏ సాధారణ దేహధారి అయినకైనా ఇన్ని గుణాలు మనం ఆపాదించగలమా? కాబట్టి మనం ఎవరినన్నా వీళ్ళే భగవంతుడు, వీళ్ళే దేవుడు అని వాళ్ళని కొలిసి, వాళ్ళకి మొక్కి, వాళ్ళకి మన డబ్బు ఇవన్నీ ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి, వీళ్ళలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయా? వీళ్ళు నిజంగా నాకు ముక్తిని ఇవ్వగలరా? వీళ్ళు నిజంగా నాకు జీవన్ముక్తిని ఇవ్వగలరా? వీళ్ళు నాకు దివ్య బుద్ధిని ఇవ్వగలరా? వీళ్ళు నాకు దివ్య దృష్టిని ఇవ్వగలరా? వీళ్ళు నిజంగా శాంతి, ప్రేమ, ఆనందానికి సాగరుడా? వాళ్ళు చాలా మహాన్ వ్యక్తులు అయి ఉండొచ్చు, చాలా మహాత్ములు అవి ఉండొచ్చు, కానీ భగవంతుడు ఒక్కడే. వాళ్ళు చాలా వాళ్ళ యొక్క సాధన వల్ల చాలా ఉన్నత స్థితికి మనం చేరుకుంటుండొచ్చు. వాళ్ళని మనం కంపల్సరీగా గౌరవించాలి, ఆదర్శంగా తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. కాబట్టి ఆధ్యాత్మికతలో నడిచేటప్పుడు చాలా వివేకం కూడా చాలా అవసరం. ఎప్పుడైతే మనం వివేకాన్ని కోల్పోతామో అది కేవలం ఒక మూఢ నమ్మకం కింద అది తయారవుతుంది. అండ్ అలాంటి మూఢనమ్మకాల వల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో మనకందరికీ తెలుసు. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో ఇంకొత్త అంశంతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.